తెలంగాణ రాష్ట్రంలో గత 15 ఏళ్లుగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ భద్రత, మినిమం టైం స్కేల్ పే, విద్యాశాఖలో వెయిటేజ్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎక్స్పెన్సివ్స్ ఇవ్వాలని 33 జిల్లా కేంద్రాల నుంచి భారీగా తరలి పాఠశాల కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చాలని జీతాలతో కుటుంబం పోసిన భారమవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్ఏ నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒప్పంద ఉద్యోగులుగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. ఎన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు, ఏంటి మీటింగ్? దాదాపు 15 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము. ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నాము. మేము విద్యాశాఖలో కీలకంగా ఉన్నాము. మండల స్థాయిలో ఎంఐఎస్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, సిఆర్పీలు, ఐఈఆర్పీలు, అలాగే కేజీబీలలో సిఆర్టీలు, ఏఎన్ఎంలు, క్లర్కులు అండ్ వాళ్ళు అదర్ కుక్కు కమ్ వెల్పర్లు కూడా వర్క్ చేస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాల నుండి ఇప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి స్టేట్స్ ఢిల్లీ కానీ, జార్ఖండ్ కానీ, హర్యానా, పంజాబ్లో ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేశారు. మా డిమాండ్స్ ఏంటంటే మాకు మినిమం టైమ్స్ బేసిక్ పే ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. మన తెలంగాణ ఇప్పుడు గతంలో ఏమన్నా హామీలు ఇచ్చారా ముఖ్యమంత్రి గారు? ఇచ్చారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. అన్ని రకాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ సుప్రీంకోర్టు విధుల్లో తీసుకున్న క్రమంలో ఎలాంటి జీవోలు ఇష్యూ చేశారు, ఎలా ఉన్నాయి అంటే ఆ ప్రాస్పెక్ట్ ఎలా ఉంది? మాకైతే విధుల్లో తీసుకున్నప్పుడు మెరిట్, బీఈడి, టెట్ అన్ని క్వాలిఫై ఉండి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మమ్మల్ని తీసుకోవడం జరిగింది. అన్ని విద్యార్హతలు ఉన్నాయి మాకు రెగ్యులర్ చేయడానికి. గౌరవ ముఖ్యమంత్రి గారు సమగ్ర శిక్షలో పనిచేసిన ఉద్యోగులందరినీ మిమ్మల్ని రెగ్యులర్ చేస్తానని ముఖ్యమంత్రి కాకముందు మాకు చెప్పున్నారు. అదేవిధంగా మాకు ఉద్యోగస్తులుగా గుర్తించి 30% వేటెట్ ఇచ్చారు. దాన్ని మేము సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతాలు పెంచాలని వివిధ రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ ఇచ్చి రెగ్యులర్ చేశారు. మాకు కూడా పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో 35,000 ఇస్తున్నారు, మహారాష్ట్రలో రెగ్యులర్ చేశారు, పంజాబ్లో చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మా యొక్క న్యాయమైన డిమాండ్ కోసము గత 2 నెలల నుండి వివిధ మంత్రులను ఎమ్మెల్యేలను ఎలాంటి స్పందన వచ్చింది, ఏమన్నారు మరి మంత్రులు? అయితే మేము తెలియపరుస్తాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం అని చెప్తా ఉన్నారు. కానీ ఆ విషయము గౌరవ ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళిందో లేదో మాకు తెలియదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కూడా తెలంగాణ బిడ్డలమే. తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగం కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఏలలేనిదనేది మేము అంటున్నాము. మా చాలని వేతనాలతో మేము కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. కావున గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మా సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల మా సమస్యలను గుర్తించి కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తాం? సార్ మేము కేజీబీ ఇవ్వాలి సార్. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం కేజీబీలో. మాకు ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ఈరోజు ఎస్ఎస్ ఆఫీస్కి రావడం జరిగింది. కానీ ఇది చాలా అమానుషం సార్. ఆడపిల్లలను చూడకుండా కూడా పోలీసుల వ్యాన్లో ఎక్కిస్తున్నా చాలా దుర్మానుషంగా ఉంది. అదే గవర్నమెంట్ టీచర్లకు అలాగే చేస్తారు సార్. వాళ్ళందరూ బహిరంగ సభ పెట్టిండ్రు. వాళ్ళకి ఎవరైనా ఏమైనా అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. మరి మాకెందుకు ఈ విధంగా అంత కుక్క బతుకులాగా చేసి అందరిని ఆ విధంగా ఎక్కిస్తున్నారు? అందరికీ టీచర్లకు, వర్కర్లకు అందరికీ కూడా చేతులు ఎముకలు ఇరిగిపోతున్నాయి. ఆ విధంగా ఎక్కిస్తే మేము ఎలా కనబడుతున్నాం సార్? మేము కూడా తెలంగాణ బిడ్డలమే. కాబట్టి సీఎం కేసీఆర్ సార్ తప్పకుండా మమ్మల్ని బాధ విని మాకందరికి కూడా పర్మనెంట్ చేయాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని సీఎం సార్ గారు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కూడా మా కోరికలు మన్నించి ఖచ్చితంగా ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని మేము ఈ రోజు ధర్నాకు రావడం జరిగింది. ఒకవేళ మీ సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? మీ అంటే ఎస్ఎస్ఏ ఉద్యోగాల తరఫున చాలా పెద్ద ఎత్తున మేము ధర్నా చేయడం జరుగుతుంది సార్. తప్పకుండా చాలా పెద్ద ఎత్తున మేము చేస్తాము. ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా మా సమస్యలు ఏవి వినకుండా కూర్చోబెట్టి ఒక దగ్గర మాకు సమస్యలు విని మేము మాది కాదు అవును అని చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్. ఈ విధంగా మేము రోడ్డు మీద నిలబడి మమ్మల్ని రమ్మని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం మాకేం నచ్చలేదు. మేము ఈ విధంగా ఒకవేళ మమ్మల్ని చేయకపోతే ముందర ఇంకా చాలా పెద్ద ఎత్తున మేము చేయడం జరుగుతుంది సార్ ధర్నాలు. అయితే చూసాం కదా, ప్రస్తుతం మనం ఉన్నటువంటి విద్యాశాఖ సంబంధించినటువంటి కార్యాలయం ముందున్నాము. అయితే పెద్ద స్థాయిలో ఈ
ఎస్ఎస్ఏకి సంబంధించినటువంటి అధ్యాపక బృందం కావచ్చు లేదా వివిధ రకాలైనటువంటి ఉద్యోగ నియామకాల్లో తమ విధులు నిర్వహిస్తున్నటువంటి వారు తీవ్రంగా గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను ఖచ్చితంగా ప్రభుత్వము నియమించడంతో పాటు వారికి ఏవైతే ఈ గ్రేడ్స్ ఉన్నాయో గ్రేడ్స్ ప్రకారమే శాలరీలు వివిధ రకాలైనటువంటి అలవెన్స్లను కూడా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో అయితే గతంలో చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చలేదు. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్ఎస్ఏ సంబంధించినటువంటి ఉద్యోగులను ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. వారికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకు అనుగుణంగా తమ జీతభత్యాలను కూడా ఇస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, విద్యాశాఖ భవన్.